వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం గ్రామంలో ఎంఆర్ఓ గోవిందమ్మ భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల దగ్గర నుండి భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూభారతి చట్టం తీసుకొచ్చినందుకు గ్రామంలో రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నామని, ఈ చట్టం తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి ధన్యవాదములు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలారం మాజీ ఎంపీటీసీ రాములు, మాజీ సర్పంచ్ రాజు నాయక్, డీలర్ ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం, గోవర్ధన్, మహేష్, అధియా, వెంకటయ్య, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను రాములు, మైలారం నాది గ్రామము, ఎక్స్ ఎంపీటీసీ. అదేవిధంగా గతంలో ధరణి అనే చట్టాన్ని తెచ్చి గత ప్రభుత్వం అనేక విధాలుగా రైతులను మోసం చేసి రైతులు ఎంఆర్ఓ ఆఫీసుకు చుట్టూ తిరిగి ఎవరు కూడా ఫలితం కాలేదు. చాలా మటుకు అందరికి అన్యాయం జరిగింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ భూభారతి అనే చట్టాన్ని తెచ్చి చాలా మందికి అనుకూలంగా ప్రతి విలేజ్ లా రెవెన్యూ సదస్సు పెట్టేసి ఆ రెవెన్యూ సదస్సులో ఇప్పుడు తండోపతండాలు జనాలు వచ్చి దరఖాస్తు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ కూడా ఈ భూభారతిలో న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా వారికి ఎవ్వరికి ఏమున్నా కానీ మా ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము అందరికీ మనవి చేస్తా ఉన్నాం. నేను కాట్రావత్ రాజు, మాజీ సర్పంచ్ని, మైలారం దోమ మండలం. భూభారతి అనే ఆ చట్టం కొత్తగా వచ్చినందుకోసం రైతులకు ఉపయోగపడాలనే ఆలోచన. ఎందుకంటే భూ సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఏళ్ల నుంచి భూ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పేద రైతుకు న్యాయం జరగాలి. ఇంకోటి పట్ట కాస్తు కాలంలో ఉన్న రైతులకు కూడా ఎవరైతే పొజిషన్లో కాస్తులో ఉన్నారో, ఎందుకంటే పేరుకే పట్టేదారులు ఉన్నారు, కాస్తులో లేరు. గత తాత ముత్తాతల నుంచి 100 సంవత్సరాల పై నుంచి కూడా రైతులు కాస్తు చేస్తున్నారు, వాళ్ళకు పట్ట అమలు కావడం లేదు. ఏదైతే పేరుకే పట్టేదారులు ఎవరైతే ఉన్నారో ఈ భూభారతిలో కూడా అటువంటి అవకాశాలు కల్పించి సర్వే చేసి ఆ నిజమైన రైతులకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, అదే పరిగి శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మైలారం తరఫున ఈరోజు భూభారతి సదస్సు జరుగుతుంది కాబట్టి రైతులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. నా పేరు రత్నయ్య. నేను ఒక చిన్న రైతును. ఇది ప్రజాపాలన, ప్రజలకు మేలు జరగాలని మా విజ్ఞప్తి. ఇంకోటి ఏంది, ఇతల రాజు అన్నట్ల ఎన్నో రోజుల నుంచి కూడా పట్టా అనేది ఉండదు, కానీ కాస్తలో ఉన్నారు, పట్టలు లేవు. పట్టలుండి కూడా ఒకరి దాంట్లో ఒకరు ఉన్నారు. ఈ లొల్లులు ఎప్పటి సందో జరుగుతున్నాయి. ఆ టైంలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ఈ కేసీఆర్ దుసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అవిటి కొరకు ఇప్పుడు ఎంబడివాడి మేము ప్రయత్నాలు కావాలని కోరుతున్నాము. నా పేరు మహేష్. భూభారతి చట్టం తెచ్చినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అదే రామ్మోహన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి చాలా కృతజ్ఞతలు. ఈ చట్టం భూభారతి తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు.